ఇట్స్ మీ చిట్టమ్మ. ఈరోజు అయితే మా నాన్నమ్మ ఊళ్ళో పోలేరమ్మ బోనాలు జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మేము బ్లాగ్ చేస్తున్నాం. చాలా డేస్ తర్వాత బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే తర్వాత డీజే ఉంటుంది, మొత్తం మన కథ వేరే ఉంటుంది. తెలుసు కదా ఎట్లుంటుంది, ఇచ్చి పడేసినాయిగా ఈరోజు. చలో లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, ఇది బోనం మా మమ్మీ వండింది, ఇక్కడ దేవుడి దగ్గర పెట్టింది మొగ్దామని చెప్పేసి. డప్పులతోని మా వాళ్ళు ఎదుర్కొనేందుకు వచ్చిళ్ళు. మా నానమ్మ అయితే వెయిట్ చేస్తుంది, పదండి పోదామని. ఇట్లా చెప్తుంది హాయ్ చెప్పు నాని, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అనే గంట కొట్టులను మంగళారతి అయితే పెట్టేసినాం. ఇంకా మా చెల్లి వీడియో షూట్ చేస్తుంది. రామ్మ చెల్లమ్మ. బోనం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మమ్మల్ని ఎదుర్కొని పోవడానికి డప్పులతో వచ్చారన్నమాట. ఇంకా మా మమ్మీ ఏమో బోనం ఎత్తుకుని నేను మంగళారతి పెట్టుకొని రెడీ ఉన్నా. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం. మా గల్లీ నుంచి అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం బోనాలు తీసుకొని డీజేతో. గాయస్, టెంపుల్ అయితే వచ్చేసింది. ఇదే మా ఊరి పోచమ్మ టెంపుల్. ఇక్కడికి బోనం తీసుకొని వచ్చి బోనంతో పాటు 5 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అందరం. తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి వీడియో షూట్ చేయడం వీలు అవ్వదు అనుకుంటా, చాలా మంది ఉన్నారు కాబట్టి. ఒకవేళ వీలైతే తీస్తా, లేదంటే తీయను. ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. పోయమ్మో ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎట్లా వీడియో చేయలేదు. లోపలికి వెళ్ళేసి దండం అయితే పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మేకని బలియాలి కదా. ఇక్కడ అంకుల్ వాళ్ళు మేకని కట్ చేస్తున్నారు. దానికి వాటర్, నోట్లో పుట్నాలు వేసినారు, తర్వాత బొట్టు పెట్టినారు. ఇట్లా తలకాయ ఇప్పాలన్నమాట. దాన్ని జడ తీయడం అంటారు మా సైడ్ అయితే. మేక అట్లా జడ ఇచ్చిన తర్వాతనే కట్ చేయాలి. కట్ చేస్తున్నారు. ఇక మేకని కట్ చేసి అమ్మవారికి నైవేద్యం లాగా అయితే పెడతారు. ఇంకా మా అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరూ అయితే డ్యాన్స్ స్టార్ట్ చేసేసినారు. తర్వాత నెక్స్ట్ మనమే ఇక ఏదో నాకు అట్లా వస్తుంది డ్యాన్స్. నేను ఇట్లా డ్యాన్స్ చేసిన వీడియో చూసి మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే ఎవరికి ఇంటలేడు, మధ్యలో దూరి డ్యాన్స్ చేస్తూ ఉండు. నెక్స్ట్ మనది మేమే, నేను మా చెల్లె అక్క వాళ్ళందరూ గ్యాంగ్ డ్యాన్స్ చేస్తున్నాం. మన తెలంగాణ ఆడోళ్ళకి ఏ ఫంక్షన్ అయినా కానీ బతుకమ్మ సాంగ్ లేనిది అస్సలు ఊరుకోరు అనమాట. ఫైనల్గా బతుకమ్మ సాంగ్ పెట్టుకొని మా మమ్మీ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరు కలిసి డ్యాన్స్ అయితే వేసినాం బతుకమ్మ సాంగ్కి.
బతుకమ్మ సాంగ్ అయిపోతూనే మళ్ళీ డీజే సాంగ్స్ కావాలని చెప్పేసి మా చెల్లె వాళ్ళు ఈ సాంగ్ పెట్టించినారు. ఇక మనం వింటాం. ఆ డీజే సాంగ్ వినబడుతూనే నాకు అయితే అస్సలు ఆగది. ఇక విననే ఎట్లుందో మీరే కామెంట్ చేయండి నా డ్యాన్స్. బోనం అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసినాం. దేవుడి దగ్గర బోనం పెట్టినాం. ఇగో బెల్లపన్న మండీలు. వావ్, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాం. డ్యాన్స్ చేసి చేసి అలసిపోయిన ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. కానీ ఫుల్ డ్యాన్స్ చేసినాం ఫ్రెండ్స్. నేను ఇంకా మా అక్క వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈరోజైతే. ఇంకా బెల్లపన్నం అయితే రెడీ ఉంది. పెరిగేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా అసలు. లాగిన్ చేసేద్దాం. మస్తు ఆకలి అవుతుంది. ఈరోజు మా మమ్మీకి ఫాస్టింగ్ కదా, తినలేదు. అంటే మా మమ్మీకి ఫాస్టింగ్ అంటే మాకు కూడా ఆకలి అవుతుంది కదా. ఇప్పుడు మంచిగా బెల్లపన్నం తినేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చిట్టమ్మ. బాయ్ బాయ్.